హాయ్ ఆల్, నేను అరుణ సురారి నుంచి. ఈరోజు మనందరికీ ఇష్టమైన వంకాయ కర్రీ సూపర్ టేస్టీగా చేయబోతున్నాను. మనం వంకాయ కర్రీ అంటే ఫుల్గా ఆయిల్ వేసి చేసుకుంటాం కదా, కొంచెం ఆయిల్ తక్కువైనా తినలేమని అనుకుంటాం కదా. కాదు, ఈరోజు నేను చేసి కర్రీ చూస్తే మీరు మీ అభిప్రాయం మార్చుకుంటారు. తక్కువ ఆయిల్తో, అసలు ఇందులో ఆయిల్ తక్కువైందన్న సంగతి కూడా తెలియకుండా అంత టేస్టీగా ఉంటుంది. వంకాయ అయితే వెన్నలా కరిగిపోతూ ఇది వంకాయ అయినా డౌట్ వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. నిన్న నైట్ ఫుల్గా డిన్నర్లో మంచిగా అన్నీ ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ ఈరోజు కూడా అంతంత ఆయిల్ వేసుకొని ఎందుకు మళ్ళీ ఆ వంకాయ కర్రీ తిని అమ్మ క్యాలరీస్ పెరిగిపోయారు అనుకోవడం ఎందుకు. సో అందుకని ఈరోజు ఏంటంటే ఈ తక్కువ ఆయిల్తో చేసే కర్రీ చేస్తున్నాను. ఇంతలా చెప్పడం ఎందుకు, నేను చేస్తాను కదా, ఇప్పుడు మీరే చూడండి. ఒకసారి మీరు చేసిన తర్వాత ఇంకా మీరు వన్స్ ఇన్ అవైల్ డెఫినెట్గా చేస్తారు ఈ కర్రీని. స్టార్ట్ చేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 600 గ్రామ్స్ వంకాయలు, పచ్చవి కూడా బాగానే ఉంటాయి దీనికి. 300 గ్రామ్స్ సన్నగా తరిగిన టమాటా, 300 గ్రామ్స్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 5-6 స్పూన్లు కోకోనట్ మిల్క్, కొంచెం కొత్తిమీర, 1.5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పౌడరు, ఒక గంట సేపు 10 జీడిపప్పులు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ ఇది. తర్వాత కూరకారం 2 టీ స్పూన్స్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 టీ స్పూను, ఒక పావు టీ స్పూను పసుపు, 4-5 స్పూన్లు చింతపండు రసం, తాలింపు కోసం ఆవాలు, కరివేపాకు. ఇవి మామూలుగా మనం చిన్న చిన్న ముక్కల్లో కట్ చేస్తాం కదా వంకాయ, అలా కాకుండా పొడవుగా కొంచెం పెద్ద ముక్కల్లో కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత దాన్ని వాటర్లో వేసి మనం ఉడకపెడతాం. సో ఈ కటింగ్ ఒకసారి చూడండి, అలా చేస్తాను. ఇలా 4 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ నుంచి వంకాయలు పంపించిందన్నమాట. సో లేతగా ఎంత బాగున్నాయి కదా. ఇలా ఇలా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుందాం. కట్ చేసిన వంకాయలు వాటర్లో వేసాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, తర్వాత 4-5 స్పూన్లు చింతపండు రసం. సరిపో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కలిపేసి మనం స్టవ్ మీద పెట్టి మంచిగా ఒక 70% వరకు ఉడికిపోవాలి. మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టాను. మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి. వంకాయ ముక్కలు మెత్తగా ఉడికాయి, ఒక 70% వరకు ఉడికి తీసేయచ్చు. ఇప్పుడు మరి 90% వరకు ఉడికిపోయే వరకు ఉంచకండి, లేదంటే మరీ కర్రీ మెత్తగా అయిపోతుంది. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. దీనిలో ఆయిల్, పీనట్ ఆయిల్ వేస్తున్నాను, పల్లి నూనె. దీనిలో చిన్న స్పూను 1, 2 అంతే సరిపోద్ది. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకుంటాం, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేస్తాను, త్వరగా వేగిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాయి, ఎర్రగా వేగవలసిన అవసరం లేదు. టమాటా తరుగు, నాకు గ్రేవీ ఎక్కువ కావాలని కొంచెం టమాటా ఎక్కువ వేసుకున్నాను.
ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగిలిన వేద్దాం. టమాటాలు బాగా మగ్గిపోయి దీనిలో మిగిలిన కారం ఉంది కదా, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర 2 టీ స్పూన్స్ ఉంది కదా అది పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి మీ ఇష్టం. ఒక 2 నిమిషాలు మగ్గిపోతాం. మగ్గిపోయిందేమో చూద్దాం. బాగానే వేగింది కదా. ఇప్పుడు దీనిలో క్యాష్యూ పేస్ట్ ఉంది కదా అది వేస్తాం. తర్వాత ఒక 5-6 టీ స్పూన్లు కోకోనట్ మిల్క్, ఇది మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 మినిట్స్ అయ్యింది. చూసారు మంచి రెడ్ కలర్లో బ్రైట్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ వంకాయలు దీనిలో వేసేయాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గితే రెడీ అయిపోయి. ఒకసారి చూద్దాం అయిపోయిందేమో. చూడండి మంచిగా ఉడికింది కదా. గ్రేవీ చూడండి ఎంత బాగుందో. అయిపోయింది. అన్నీ చెక్ చేశాను, సాల్ట్, కారం అన్నీ సరిపోయి. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. డన్. వంకాయ కూర తక్కువ ఆయిల్తో తక్కువ క్యాలరీస్తో ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎంత అట్రాక్టివ్గా ఉందో. కొంచెం అన్నం పెట్టుకొని ఎక్కువ కూర కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. వేడి అన్నంలో వేడి కూర కలుపుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంది. అంత ఎర్రగా భలే ఉంది చూడడానికి మాత్రం. సూపర్ ఉంది. అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. నేను కొంచెం కారం తక్కువ వేసాను. మీకు కావాలంటే మీ కారం బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. అసలు ఇంత తక్కువ ఆయిల్తోనే వంకాయ కర్రీ ఇలా చేయగలం అని అంటే ఎవరు నమ్మరు. మీరు ఒకసారి చెయ్యండి, అప్పుడు మీరు నమ్ముతారేమో. ఓకేనా. ఈ వంకాయ కర్రీ ఫుల్ గ్రేవీతో ఉంటుంది కాబట్టి తర్వాత వంకాయ ఏంటంటే మంచిగా మగ్గిపోయి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది అన్నంలో వాడచ్చు, చపాతీలోకి, దోశలోకి కూడా వాడచ్చు. సో మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.